మనవరాలు నీ ఒళ్ళో కేరింతలు కొడుతూ ఉంటే ఆ ఆనందం అనుభూతి వేర్లే. ఓంకారం నీవే, శ్రీకారం నీవే, అనగనగా కథకు ఆధారం నీవే. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. రండి కూర్చోండి, అత్తయ్య గారిని పిలుస్తాను. అలాగే. దుర్గా 2 కాఫీ తీసుకురా. లాయర్లు వచ్చారేంటి? అత్తయ్యకి లాయర్లతో పనేంటబ్బా? చూద్దాం. అత్తయ్య, ఏంటమ్మా? నీకోసం లాయర్లు వచ్చారు. నువ్వు రమ్మన్నావని చెప్పారు. ఇప్పుడు లాయర్లతో పనేంటి? పనుండ పట్టే కదా రమ్మన్నాను. నమస్కారం. నమస్తే, కూర్చోండి. బాగున్నారా? మీ దయ వల్ల దేవుడి దయ వల్ల బానే ఉన్నానమ్మా. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా కోడల దయ వల్ల నిక్షేపంగా ఉన్నాను. ఏదైనా ముఖ్యమైన పనుంటే తప్ప మీరు ఊరికినే పిలవరు. చెప్పండమ్మా, పనేంటి? మాకున్న ఆస్తులన్నీ నా పేరు మీదే ఉన్నాయి. నా పేరునున్న ఆస్తినంతా నా కోడలు కళ్యాణి పేరు మీద మార్పిద్దామని పిలిపించాను. ఇప్పుడు ఇంత అర్జెంటుగా మార్చే అవసరం ఏమొచ్చిందమ్మా? అవసరం కాదు రాయర్ గారు, బాధ్యత. అమ్మా కళ్యాణి, కళ్యాణి! మీ అబ్బాయి రఘురామ్ గారు ఇంట్లో లేరమ్మా? ఏదో పనుండి బయటికెళ్ళాడు, వస్తాడు. ఏంటత్తయ్య? వీళ్ళు మన ఫ్యామిలీ లాయర్లమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఈమె మా రఘురాం భార్య, నా కోడలు. ఇది నీ కోడలు అనుకుని నెత్తినెక్కించుకోవడమే కాకుండా ఇది నా కోడలు అంటూ ఊరంతా చాటింపు వేయిస్తున్నావు. కోదని తెలిసిన రోజు నువ్వే చీకొడతావు. మా కుటుంబాల్లో ఆస్తులనేవి మగాళ్ల పేరు మీద కాకుండా ఆడవాళ్ల పేరునుంటాయి. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కళ్యాణి. అలవాటి ప్రకారం మాకున్న ఆస్తులన్నీ నా పేరు మీదే ఉన్నాయి. వాటిని నీ పేరు మీద రాయించడం కోసమే లాయర్ గారిని పిలిచానమ్మా. నా పేరు మీద రాయించడం ఏంటత్తయ్య? ఆస్తులు ఆడవాళ్ల పేరునుండడం మా సాంప్రదాయం అని చెప్పాను కదా. కావచ్చత్తయ్య, కానీ నాకు అలాంటివేవి వద్దు. నాకు అలాంటి ఆలోచనలు గాని ఆస్తి మీద ఆశ గాని ఏవీ లేవు. ఆలోచించినా ఆశపడినా ఆస్తులు రావమ్మా. అర్హత ఉన్నవాళ్లకి అవి దక్కుతాయి. నా కోడలిగా నీకు అర్హత ఉంది కాబట్టి నీ పేరును రాయిస్తున్నాను. నువ్వు కాదన్నా వద్దన్నా నీ పేరును ఉండాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాలు నీ ఇష్ట ప్రకారం జరగాల్సినవి కావు. ఇవి నేను నా బాధ్యతగా చేయాల్సినవి. అత్తయ్య, ఇంత పెద్ద బాధ్యత మోసే శక్తి గాని వయసు గాని నాకు లేవత్తయ్య. దయచేసి అర్థం చేసుకోండి. అమ్మాయి గారు చెప్పింది కూడా న్యాయంగానే ఉందమ్మా. ఇంత చిన్న వయసులో ఆమెపై బరువు బాధ్యతలు పెట్టడం కన్నా కొన్నాళ్లు ఆగితే మంచిదనిపిస్తుంది. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు లాయర్ గారు. కళ్యాణికి ఇష్టం లేనప్పుడు నువ్వు బలవంతం చేయడం మంచిది కాదేమో అత్తయ్య. అంటే నీకు తెలిసినంతగా నాకు తెలియదని నీ అభిప్రాయమా? డబ్బు, నగలు, ఆస్తి, హోదాలు వద్దనుకునేవాళ్లు ఎవ్వరూ ఉండరు. వద్దనడం కళ్యాణి సంస్కారం, కళ్యాణి గొప్పతనం. ఇది అర్థం చేసుకోకుండా నాకు నువ్వు సలహాలిస్తావేంటి? చూడండి లాయర్ గారు, నా కోడలు నా వారసురాలు అని చెప్పుకుంటే సరిపోదు. నా వారసురాలని చెప్పుకోవడానికి చెయ్యాల్సినవి కొన్ని చెయ్యాలి.
అప్పుడే నాకు ఆనందం. ఈ వయసులో నాకు కావలసింది ఆనందంగా ఉండడమే తప్ప ఆస్తులకి యజమానిని అనిపించుకోవడం, ఆస్తులు అనుభవించడమో కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరేనమ్మా. అత్తయ్య, మీ నిర్ణయం గురించి మీ అబ్బాయి గారిని అడిగారా? ఏం లాయర్ గారు, నమస్కారం సార్. కూర్చోండి. చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏంటి విషయం? మేం బానే ఉన్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. వచ్చాడుగా, నువ్వే అడుగు. ఏంటమ్మా, ఏంటి నన్ను అడిగేది? ఏ విషయం గురించి? ఏం లేదు, మన ఆస్తులన్నీ కళ్యాణి పేరు మీద మార్పించాలనుకుంటున్నాను. అది నీకు ఇష్టమా కాదా? అమ్మా, నీ సంతోషం కోసం నువ్వేం చేసినా నాకు ఇష్టమేనమ్మా. ఏమ్మా, నీ అనుమానం తీరిపోయిందా? ఇప్పుడు నీకు ఇష్టమేనా? నీకు విషయం తెలీదు. నా కొడుకు సరే అన్న తర్వాతే లాయర్ గారిని పిలిచాను. నా ఆస్తులన్నీ కళ్యాణి పేరు మీద మార్చడానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసి తీసుకురండి. సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ చేయిద్దాం. సరేనమ్మా, వెళ్ళొస్తాం సార్. మంచిది. వెళ్ళొస్తామమ్మా. అలాగే. హలో, చెప్పు శ్రీనివాస్. అవును, ఇప్పుడే వచ్చాను ఇంటికి. 1 అవర్లో కలుస్తాను. ఓకే. ఈ విషయాలన్నీ మా అమ్మకి చెప్తాను. రఘురామ్ గారు, నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. మీ మనసులో ఏమనుకుంటున్నారు? ఏమనుకుని ఇవన్నీ చేస్తున్నారు? నాకు కావాల్సింది మీ మౌనం కాదండి, సమాధానం. మీరు నన్ను అనుమానిస్తున్నారా? మిమ్మల్ని అనుమానించాల్సిన అవసరం కాని అర్హత కాని రెండూ నాకు లేవండి. నాకు కావాల్సింది నా ప్రశ్నకి సమాధానం. ఏ పనికైనా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో తెలియనప్పుడు ఖచ్చితంగా సందేహం వస్తుంది. ఆ సందేహానికి సమాధానం దొరకనప్పుడు ఆ సందేహమే అనుమానంగా మారుతుంది. మీ అమ్మగారు నా పేరు మీద ఆస్తులన్నీ రాస్తాను అంటుంటే వద్దు అని చెప్పకుండా మీరు ఆవిడ సమర్థిస్తారేంటండి? ఎదుటి వాళ్ళకి అవసరం ఉందని తెలిసినా ఎంతో ఆలోచించగాని అప్పు కూడా ఇవ్వం. అలాంటిది మీ ఆస్తులన్నీ నా పేరు మీద రాయడం ఏంటి? మీ అమ్మగారికి నిజమేంటో తెలీదు కాబట్టి ఆవిడ నా మీద చూపిస్తున్న అభిమానాన్ని నేను కాదనలేకపోతున్నాను. చేసే ఏ పనిని వద్దనలేకపోతున్నాను. కానీ అన్నీ తెలిసిన మీరు కూడా ఆస్తి నా పేరు మీద రాయడానికి ఎలా ఒప్పుకున్నారండి? మీరు గనక వద్దనుంటే మీ అమ్మగారు ఆగిపోయేవారు. లేదంటే నా కొడుకు ఎందుకు వద్దన్నాడని ఆలోచించేవారు. కానీ మీరెందుకు ఒప్పుకున్నారో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నా పేరు మీద ఆస్తి రాయొద్దని మీ అమ్మగారికి వెళ్ళి చెప్పండి. అలా చెప్పే ఉద్దేశం నాకుంటే ఆ మాట మొదటే చెప్పేవాడిని కదండి. మా అమ్మ మీద ఉన్న మమకారాన్ని, వంశీ మీద, మీ మీద ఉన్న నా నమ్మకాన్ని దయచేసి అనుమానించకండి. అనుమానించడం కాదండి, ఒకసారి నేను కళ్యాణి గారు, నేను చెప్పేది వినండి ప్లీజ్. మిమ్మల్ని కోడలనుకుని మా అమ్మ ఎంతో మురిసిపోతుంది. మిమ్మల్ని చూడకుండా ఉండలేక అన్నీ వదులుకుని అమ్మ ఊరి నుంచి వచ్చేసింది. ఇక్కడ మీతో కలిసి ఉంటున్నందుకు తెగ సంబరపడిపోతుంది. మీరు త్వరలో వంశీ దగ్గరికి వెళ్ళిపోబోతున్నారు. మీరు వెళ్ళిపోయాక మిమ్మల్ని చూడకుండా ఉండలేని మా అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు వెళ్ళిపోయాక అమ్మ మీ మీద బెంగ పెట్టుకుంటే అమ్మ ఆరోగ్యం ఏమవుతుందో, ఎలా ఉంటుందో తెలియదు. అమ్మని ఓదార్చగలనో లేదో తెలియదు. అమ్మ సంతోషంగా ఉండేలా ఏం చేయగలనో తెలియదు. అందుకే మీరిక్కడుండే ఈ కొద్ది రోజులైనా అమ్మ ఆనందపడే ఏ పనికైనా అడ్డు చెప్పదలుచుకోలేదు. అర్థం చేసుకోండి. మీ ఆవేదన, ఆలోచన రెండూ నాకు అర్థమయ్యాయి. కానీ ఇది ఆస్తుల విషయం. రేపొద్దున ఏవైనా సమస్యలు వస్తే మీ పరిస్థితి ఏంటో ఆలోచించారా?
నాకు మా అమ్మ కన్నా ఆస్తులు ముఖ్యం కాదండి. మా అమ్మ సంతోషంగా ఉంటే నాకు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు. మా అమ్మను బ్రతికించిన మీ మీద, వంశీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు చేసిన సహాయానికి మా ఆస్తి అంతా రాసిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. అది కాదండి. ఈ విషయం గురించి మీరేం భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. మా అమ్మ సంతోషం కోసం ఆవిడ అనుకున్నవన్నీ జరగనివ్వండి. ఏదో ఒకరోజు అమ్మకు నిజం తెలుస్తుంది. అప్పుడు మీరనుకున్నట్టే మీ పేరు మీద ఉన్న ఆస్తుల్ని నేను తిరిగి రాయించుకుంటాను. మీకు మా మీదున్న నమ్మకానికి నేను సంతోషిస్తున్నానండి. కానీ ఈ ప్రపంచంలో 100కి 90 సమస్యలు డబ్బుతోనే ముడిపడుంటాయి. అలాంటి సమస్యలు కొని తెచ్చుకోవడం నాకిష్టం లేదు. అయినా ఇలాంటి వాటికి వంశీ కూడా ఒప్పుకోడండి. వంశీ నేను ఒప్పిస్తానండి. అయినా ఈ విషయాలన్నీ వంశీకి చెప్పి తనను డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఈ విషయాలన్నీ మీరు చెప్పకుండా ఉంటే వంశీ ప్రశాంతంగా ఉంటాడు. అర్థం చేసుకోండి. ఏమిటమ్మా? రండి. ఏమిటి? అటు చూడండి. మీ అల్లుడి గారికి ప్రేమొచ్చినా తట్టుకోలేము, కోపం వచ్చినా తట్టుకోలేము. ఇన్ని రోజులు కూతురు మీద కోపాన్ని చూపించారు. ఇప్పుడేమో కూతుర్ని చూడకుండా ఉండలేకపోతున్నారు. చూసావా నాన్న? అమ్మాయిని తీసుకొస్తానని వెళ్లారు. మీతో పాటు తీసుకొచ్చుంటే ఇలా ఫోటో చూస్తూ బాధపడే అవసరం ఉండేది కాదు కదండి. అమ్మాయి రానంటే సరైన వచ్చేయటమేనా? అదే నేను కూడా వచ్చుంటే అమ్మాయితో పాటు అల్లుడు గారిని కూడా తీసుకొచ్చుండేదాన్ని. వాళ్ళు రానంటే వచ్చే వరకు నేను వెళ్లను అని చెప్పుండేదాన్ని. నీకు వీలు కుదరకపోతే అమ్మాయినైనా మాతో పంపించు బాబు అని అడిగేదాన్ని. కాదు కుదరదు అంటే అల్లుడు గారితో గొడవ పెట్టుకునైనా సరే అమ్మాయిని నాతో తీసుకొచ్చుండేదాన్ని. అల్లుడు గారితో గొడవ పెట్టుకుంటావా? అంటే నేనేం తప్పుగా మాట్లాడలేదండి. అల్లుడంటే కొడుకుతో సమానం కాబట్టి అల్లుణ్ణి గౌరవంగా చూసుకునే బాధ్యత ఉన్నట్టే కొన్నిసార్లు ఎదిరించి మాట్లాడే హక్కు కూడా ఉంటుందండి. ప్రేమగా చూసుకోవడానికి 4 మాట్లాడడానికి అల్లుడు గారు ఉంటేనే కదా. ఆ అదృష్టం మనకి లేదు. ఏంటండి మీరనేది? అదే అల్లుడు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాడు. మన కళ్యాణి తన భర్తతో పాటే రావాలనుకుంది. ఆయన ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. ఎలా కుదురుతుంది? పెళ్ళై పట్టుమని 6 నెలలు కూడా కాలేదు. ఏ ముద్దు ముచ్చట తీరకుండా ఆ అబ్బాయి భార్యను వదిలేసి అప్పుడే వెళ్లిపోవడం ఏంటండి? మన అమ్మాయిని వదిలేసి అల్లుడు గారు అంత దూరం వెళ్లిపోవడం నాకేం నచ్చలేదు. మన అల్లుడికి ఎక్కడో విదేశాలు వెళ్లిపోయి ఉద్యోగం చేయాల్సిన కర్మేం పట్టిందండి? ఆస్తులు పంచివ్వడానికి మనకేం కొడుకులు లేరు. ఒక్కగానొక్క కూతురు. ఈ ఆస్తి అంతా అల్లుడు గారిదేగా. వెంటనే ఫోన్ చేసి వచ్చేయమని చెప్పండి. అల్లుడు గారు, తన వ్యాపారానికి అవసరమైన పెట్టుబడి ఏదో మనమే పెడదాం. వెంటనే ఫోన్ చేసి వచ్చేయమని చెప్పండి. ఫోన్ చేయడానికి ఆలోచిస్తారేంటండి? అల్లుడు గారు నంబర్ ఇవ్వండి, నేనే ఫోన్ చేసి మాట్లాడతాను. కళ్యాణి రాలేదని బాధపడే కంటే కళ్యాణి బాగుండాలని కోరుకోవడమే మంచిది. తన భర్తతో రావాలని మన అమ్మాయి అనుకుంటున్నప్పుడు మనం మాత్రం ఎందుకు కాదన్నాడు? ఇద్దరూ కలిసొస్తేనే మంచిది. మన అల్లుడిని అందరికీ చూపించి న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తున్నాడని మనం కూడా అందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు. మన అల్లుడు బాగా చదువుకున్నవాడని, సంస్కారవంతుడని, భార్యని ప్రేమగా చూసుకునే మంచివాడని, మన అమ్మాయి భవిష్యత్ గురించి బెంగపడక్కర్లేదని అందరితో గొప్పగా చెప్పుకోవచ్చు. తన ఇష్ట ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకున్నా మనకి మంచి అల్లుడు దొరికాడు కదండి.
నుదుట బొట్టు పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని మన అమ్మాయి మహాలక్ష్మిలా అందంగా ఉందండి. నిండు ముత్తైదువులా ఎంత కలగా ఉన్నావే. నిన్ను చూస్తుంటే నీకు నా దిష్టే తగిలేలా ఉంది బంగారు తల్లి. లేని అల్లుణ్ణి ఊహించుకుంటూ మీరెంతో సంతోషపడుతున్నారు. నిజంగా మీకు అసలు విషయం తెలిస్తే ఏమైపోతారో భగవంతుడా. నమస్తే అంకుల్. నమస్తే. నువ్వేంటి బాబు ఇక్కడ? ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరున్నారు కదా, మీ ఇంటికి వెళ్తున్నాను. మిమ్మల్ని చూసి ఆగాను. మా ఇంటికా? అవునంకుల్. వంశీ విషయం తెలియగానే మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. 10 మందిని ఓదార్చగలిగిన ధైర్యం ఉన్న మీరే అంతగా కుమిలిపోయారంటే కళ్యాణి అమ్మగారు, తాతయ్య గారు ఇంకెంత బాధపడతారో నేను ఊహించగలను. అందుకే వాళ్ళని కలిసి ధైర్యం చెప్పి ఓదార్చి వెళ్దామని వచ్చాను. వెళ్దాం రండి అంకుల్. రండి అంకుల్. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు బాబు. ఏంటంకుల్ మీరు మాట్లాడుతుంది? వంశీ చనిపోయాడని ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు బాబు. నా కూతురు కళ్యాణి, అల్లుడు వంశీ గురించి వాళ్ళెన్నో కలలు కన్నారు. వాళ్ళిద్దరి భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటున్నారు. ఈ చేదు వార్తని చెప్పి వాళ్ళ ఆశల్ని, కలల్ని కన్నీళ్లుగా మార్చే ధైర్యం చేయలేకపోయాను. ఇన్నాళ్లు కన్న కూతుర్ని క్షమించకుండా అందర్నీ బాధ పెట్టాను. ఇప్పుడు నిజం చెప్పి ఇంకా బాధ పెట్టడం నా వల్ల కాలేదు. మరి నిజం ఎప్పటికైనా తెలియకుండా ఉండదు. తెలిసిన రోజు వాళ్ళెవ్వరినీ ఓదార్చే శక్తి నాకు లేదు. నాకిష్టం లేని పని చేస్తే కన్నబిడ్డని కూడా క్షమించనని నా భార్యకి తెలుసు. తెలిసి కూడా నాకు తెలియకుండా కన్న కూతుర్ని చూడ్డానికి వెళ్ళింది. అంటే భర్త మీదున్న గౌరవం, భయం కూతురు మీదున్న మమకారాన్ని చంపలేకపోయింది. అదేనయ్యా పేగుబంధం అంటే. అలాంటి తల్లికి నిజం తెలిస్తే తట్టుకోలేదు బాబు. నా మావయ్య గారికి కళ్యాణ్ అంటే ప్రాణం. మావయ్య గారు నా కూతుర్ని తన గుండెలపై పెట్టి పెంచుకున్నారు. ఇప్పుడు మనవరాలి జీవితం అన్యాయం అయిపోయిందని తెలిస్తే ఆ ముసలి గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయం వేసిందయ్యా. అందుకే నిజం చెప్పలేకపోయాను. నిజం తెలిసే వరకైనా వాళ్ళ సంతోషాన్ని చూస్తూ కొంచెం ధైర్యం కూడగట్టుకుందామని చెప్పలేదు. మనం ఎన్నో అనుకుంటాం, అనుకున్నవన్నీ జరిగితే ప్రపంచంలో ఏ మనిషికి కష్టాలు, సమస్యలే ఉండవు. జీవితం అనేది దేవుడు రాసిన రాతలో ఉంటుంది తప్ప మన చేతిలో ఉండదు అంకుల్. బాధపడకండి. మీరు నిజం చెప్పకుండా మంచి పని చేశారు. నేను వంశీకి ఇచ్చిన మాట ప్రకారం కళ్యాణి సంతోషంగా ఉండే చేయటం నా బాధ్యత. కళ్యాణికి మరో జీవితం ఇవ్వటానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను. నా బాధ్యత నెరవేర్చడానికి మీరు నాకు ధైర్యం చెప్పాలి, కానీ ఇలా బాధపడకూడదు అంకుల్. భర్తను పోగొట్టుకున్న ఆడదానికి మరో జీవితాన్ని ఇవ్వడం సులువు కాదు. కాదని నిరాశపడితే ఏ పని చేయలేం అంకుల్. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం. ఓ మంచి పని చేయాలనుకుంటున్నప్పుడు దేవుడు కూడా సహాయం చేస్తాడనేది నా నమ్మకం. ఇంటికెళ్దాం పద. వద్దంకుల్. నేనొచ్చింది వాళ్ళ బాధను ఓదార్చడానికి. వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా నా అవసరం ఏముంటుంది? కళ్యాణికి మంచి జరిగేంత వరకు వాళ్ళని అదే ఊహల్లో ఉండనివ్వండి. దానివల్ల ఎవరికీ ఏ నష్టం లేదు. వస్తానంకుల్.
కళ్యాణి గారు, మనం యుఎస్ వెళ్ళడానికి త్వరలో డేట్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ విషయం వంశీకి చెప్తే చాలా సంతోషిస్తాడు. ఫోన్ చేయండి. చెప్పు కళ్యాణి. వంశీ, ఇప్పుడు నువ్వెక్కడున్నా? మా ఆఫీసులో. ఏ నువ్వున్న చోటుకి దగ్గరలో ఏదైనా స్వీట్ షాప్ ఉందా? ఏ ఎందుకు? నీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. నీకు స్వీట్ తినిపించి చెప్పాల్సిన విషయం కాబట్టి అర్జెంటుగా స్వీట్ తెప్పించి ముందు నోట్లో వేసుకో. స్వీట్ లాంటి విషయం చెప్పబోతున్నాను కాబట్టి నువ్వు అక్కడ స్వీట్ తినకపోయినా పర్వాలేదులే. గుడ్ న్యూస్ ఏంటో చెప్పు కళ్యాణి. అదేంటో నేను చెప్పకుండా నువ్వు ఊహించలేవా? వంశీ, మనిద్దరం కలుసుకోవడం కంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది చెప్పు? మనం త్వరలోనే కలుసుకోబోతున్నాం. అదెప్పుడన్నది ఈ రోజు రేపు తెలిసిపోతుంది. అంటే నా కోసం నువ్వు న్యూయార్క్ బయలుదేరుతున్నావా? నేనొక్కదాన్నే వస్తానని ఎలా అనుకున్నా? మరి రఘురామ్ గారు బిజినెస్ పని మీద యుఎస్ వస్తున్నారు. నన్ను కూడా తీసుకొస్తానంటున్నారు. మనిద్దరిని కలపడం కోసమే రఘురామ్ గారు నన్ను యుఎస్ తీసుకొస్తున్నారు. యుఎస్ లో దిగిన వెంటనే మేము నీ దగ్గరకు వచ్చేస్తాం. ఏంటి వంశీ, ఈ విషయం చెప్పగానే ఎంతో హ్యాపీగా రియాక్ట్ అవుతావనుకుంటే అసలేం మాట్లాడవేంటి? అంటే నువ్వు రాజేశ్వరి దేవి గారిని ఒంటరిగా వదిలేసి రావడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఆవిడే నన్ను వెళ్ళమంది తెలుసా? రఘురామ్ గారు నన్ను ఫారెన్ లో చదివిస్తానని వాళ్ళ అమ్మగారితో చెప్పారు. ఆవిడ అందుకు కూడా ఓకే అంది వంశీ. నా కోడలు పెద్ద డాక్టర్ గొప్పగా చెప్పుకోవడానికి అవసరమైతే ఎన్ని సంవత్సరాలైనా నీకు దూరంగా ఉంటానమ్మా అని సంతోషంగా నాతో అన్నారావిడ. నేను అబద్ధాలు చెప్పడం ఏంటి కళ్యాణి? నువ్వు నిజంగానే న్యూయార్క్ లో ఉన్నావా? నువ్వు హైదరాబాద్ లోనే ఎక్కడో ఉండి నాతో మాట్లాడుతున్నావు కదూ?